ఆస్కార్స్ 2025 లిస్ట్ అయితే రెడీ అయిపోయింది. 'ట్రిపుల్ ఆర్' సినిమాకి ఎప్పుడైతే ఆస్కార్ అవార్డు వచ్చిందో అప్పటి వరకు మన వాళ్ళకి అసలు ఆస్కార్ అవార్డ్స్ ఎలా ఇస్తారు, ఏంటి అనేది కూడా ఒక ఐడియా లేని వాళ్ళందరూ కూడా ఆస్కార్ అవార్డ్స్ని చూడటం మొదలుపెట్టారనమాట. సో ఎందుకంటే మరి అంతా ఒక 'ట్రిపుల్ ఆర్' ఎఫెక్ట్ అని చెప్పొచ్చు ఖచ్చితంగా. మన 'ట్రిపుల్ ఆర్' సినిమాలో 'నాటు నాటు' సాంగ్కి ఎలా అయితే అవార్డు వచ్చిందో, సో నెక్స్ట్ ఇంకా ప్రతి ఇయర్ చూడటం మొదలుపెట్టారు. ఏ ఏ సినిమాకి వస్తుంది ఏంటి, సో మన ఇండియన్ సినిమాలకు ఏమైనా వస్తుందా లేకపోతే ఎలా ఉంటుంది ఏంటని చెప్పి. సో మరి ఇప్పుడు ఆస్కార్స్ 2025 అయితే మొత్తం కూడా హాలీవుడ్ లిస్టే ఉంది. ఎక్కడ ఒక ఇండియన్ సినిమా కూడా లేకపోవడం, అందరు కూడా హాలీవుడ్ యాక్టర్స్, హాలీవుడ్ సినిమాలు అంతా కూడా మొత్తం ఎక్కడ చూసినా హాలీవుడ్ అందరూ హాలీవుడ్. ఎందుకంటే ఆస్కార్స్లో వాళ్ళు ఇచ్చుకునేదే హాలీవుడ్ వాళ్ళకి. సో ఎందుకంటే అది వాళ్ళ అవార్డ్స్. సో ఎక్కడో రేర్ కేసెస్లో ఒకప్పుడు అన్నమయ్య సినిమాకి స్పెషల్ కేటగిరీలో ఒక అవార్డు వచ్చింది. అట్లానే మళ్ళీ తర్వాత సూర్య గారిది మూవీ అక్కడ దాకా వెళ్ళింది కానీ అక్కడ సెలెక్ట్ అవ్వలేకపోయింది. సో ప్రతి హీరో మన సినిమాలు కొన్ని పంపిస్తారు కానీ అవి కూడా సెలెక్ట్ కాలేదు. సో మరి ఇప్పుడు లాస్ట్ టైం 'ట్రిపుల్ ఆర్' వెళ్ళింది, 'ట్రిపుల్ ఆర్' తెచ్చుకుంది. సో 'ట్రిపుల్ ఆర్' కూడా ఎవరికి యాక్టర్స్కి రాలేదు కానీ జస్ట్ ఒక సాంగ్కి మాత్రం వచ్చింది. అది కూడా వెస్ట్రన్ కల్చర్లో సాంగ్ని డిజైన్ చేశారు కాబట్టి. సో మరి ఎందుకు మన ఇండియన్ సినిమాలు అంటే ఆస్కార్కి చిన్న చూపు అంటే అదేమీ చిన్న చూపు కాదు. సో వాళ్ళు ఇచ్చుకునేదే స్పెసిఫిక్గా వాళ్ళ ఇంగ్లీష్ మూవీస్కే ఇచ్చుకుంటారు. ఎక్కడో కొన్ని కొరియా నుంచో లేదంటే జపాన్ సైడ్ నుంచో మన ఇండియా సైడ్ నుంచో కొన్ని సినిమాలు సెలెక్ట్ చేస్తారు. అవి ఆ కేటగిరీలో బాగుంటే ఖచ్చితంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్లో కానీ దేనికన్నా ఇవ్వడానికి చూస్తారు. సో బెస్ట్ యాక్టర్ మటుకి మన వాళ్ళు అవుతారు అనుకుంటే కనుక, ఆస్కార్ దాకా వెళ్తారు అనుకుంటే కనుక అది ఖచ్చితంగా జరగదు. సో కొంతమంది ఆర్టికల్స్ రాస్తారు, ఈ సినిమాతో అల్లు అర్జున్ వెళ్తారు, లేకపోతే ఈ సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ వెళ్తారు, లేకపోతే ఈ సినిమాతో రామ్ చరణ్ వెళ్తారని చెప్పు, పవన్ కళ్యాణ్ వెళ్తారని చెప్పి రాయొచ్చు. కానీ సో అసలు వాళ్ళు మన వాళ్ళని కన్సిడరే చేయరు. ఫస్ట్ అది మనం తెలుసుకోవాలి. సో లిస్ట్ మొత్తం కూడా హాలీవుడ్ పేర్లే. ఏ కేటగిరీ అయినా, హీరోయిన్ అయినా, సినిమా స్టోరీ అయినా, డైరెక్టర్ అయినా, మ్యూజిక్ డైరెక్టర్ అయినా మొత్తం కూడా హాలీవుడ్ వాళ్ళే ఉంటారు. బట్ మరి ఇలాంటి ఒక అవార్డ్స్ ఫంక్షన్కి నిజంగా మన తెలుగు సినిమా 'ట్రిపుల్ ఆర్' వెళ్ళి అక్కడ ఒక అవార్డు గెలుచుకోవడం అనేది చాలా ఒక ప్రతిష్టాత్మకమైన మూమెంట్ అనమాట. అందుకే దాన్ని ఇండియా మొత్తం సెలబ్రేట్ చేసుకున్నారని చెప్పాలి ఖచ్చితంగా. సో ఇంకా అప్పటి నుంచి కూడా ప్రతి ఒక్కళ్ళు నేషనల్ అవార్డ్స్ని కూడా కాకుండా డైరెక్ట్గా ఆస్కార్స్ని ఎయిమ్ చేసుకున్నారని చెప్పాలి. సో మరి వాళ్ళని టచ్ చేసే స్టోరీలు, వాళ్ళని టచ్ చేసే సాంగ్స్, వాళ్ళని టచ్ చేసే బ్యాక్గ్రౌండ్ స్కోరు మన వాళ్ళు ఎప్పుడైతే క్రియేట్ చేయగలుగుతారో సో ఖచ్చితంగా వాళ్ళ దాకా వెస్టర్న్ ఆడియన్స్ దాకా రీచ్ అయితే కనుక మనకు కూడా ఖచ్చితంగా అవార్డు అనేది వస్తుందన్నమాట. సో మార్చి 3వ తారీఖు ఉదయం 5:30 గంటల నుంచి ఈ అవార్డ్స్ ప్రారంభమవుతాయి మన ఇండియన్ స్టాండర్డ్ టైం ప్రకారం. సో మరి ఎవరన్నా మళ్ళీ ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళందరూ కూడా దానిపైనే చూస్తున్నారు. సో మనకు రాదు కాబట్టి వాళ్ళకి ఆ టీఆర్పీలు ఏవో ఇచ్చి అది మనకు బొక్క కాకపోతే, సో ఆస్కార్స్ అయితే మనకి మన వాళ్ళు ఎంత ఎఫర్ట్ పెట్టినా కూడా 99% రావు. సో ఎక్కడో 'ట్రిపుల్ ఆర్' లాంటి ఒక ఆ కాన్సెప్ట్ ఏదైతే వర్కౌట్ అయిందో అట్లాంటివి ట్రై చేసి వెస్టర్న్ ఆడియన్స్ని ఇంప్రెస్ చేస్తే కొంచెం వాళ్ళు చూసే ఛాన్స్ ఉంటుంది. అలాగని అవార్డ్స్ దాకా వెళ్తుందో లేదో చెప్పలేం. సో మరి 2025 అవార్డ్స్ మొత్తం కూడా ఎవరికి అసలు ఇండియన్ కానీ అవుట్ ఆఫ్ ద హాలీవుడ్ ఎవరికి రాలేదని చెప్పాలి. సో మరి నెక్స్ట్ ఇయర్ అన్నా ఇంకా బయట కంట్రీస్ వాళ్ళకి ఎవరికైనా దక్కుతుందేమో చూద్దాం.